शांति बाबा के 3 जून 2021 साकार धर्मा वाक्य। मीठे बच्चे, शिव बाबा तुम्हारे फूल आदि स्वीकार नहीं कर सकते क्योंकि वह पूजारी नहीं बनते। तुम्हें भी संगम पर फूल हार नहीं पहनने हैं। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు శివబాబా యొక్క పూలని స్వీకరించలేరు, ఎందుకంటే బాబా పూజ్య మరియు పూజారిగా కాలేరు. అందుకే మీరు కూడా సంగమయుగంలో పుష్పాల హారాన్ని పెట్టుకోకూడదు. బాబా పూజ్య పూజారి కాదు కాబట్టి పుష్పాల హారాన్ని మీరు కూడా పెట్టుకోరు, బాబా స్వీకరించరు కాబట్టి. आज का प्रश्न है, भविष्य राज तख्त के अधिकारी कौन बनते हैं? భవిష్యత్తులో రాజ సింహాసనానికి అధికారులుగా ఎవరు తయారవుతారు? उत्तर, जो अभी माता पिता के दिल तख्त को जीतने वाले हैं वही भविष्य तख्त नशीन बनते हैं. ఎవరైతే ఇప్పుడు మాత పిత అమ్మ బాబా యొక్క హృదయ సింహాసనాన్ని గెలుచుకునే పిల్లలు ఉంటారు, వారే భవిష్యత్తులో సింహాసనాధికారులుగా తయారవుతారు. मंडल है बच्चे माता पिता पर भी विजय प्राप्त करते हैं. ఇక్కడ ఎంత అద్భుతం అంటే పిల్లలు ఏం చేస్తారంట, తల్లి తండ్రి పైననే విజయాన్ని ప్రాప్తం చేసుకుంటారు. మెహనత్ కర్ మాతా పితా సే భీ ఆగే జాతే హై. ఇక్కడ శ్రమపడి ఏం చేస్తారు, తల్లి తండ్రి కన్నా ఇంకా ముందుకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. గీత చోడ బీదే ఆకాశ సింహాసన్ तुम इस धरती पर आ जावे. भगवान को कैसे पुकारते हैं? परमात्मा इस आकाश, आपका आकाश सिंहासन छोड़ करके इस पृथ्वी पर आ जाओ. तो वास्तव में क्या कहना चाहिए? आकाश सिंहासन नहीं, బాబా ఎక్కడ ఉంటారు? ఆకాశ సింహాసనంలో ఉంటారా? పరంధామం కదా, పరంధామాన్ని విడిచిపెట్టి రా బాబా అని చెప్పేసి పిలవాలన్నమాట. అయితే భక్తులు ఏం చేస్తారు, ఆకాశ సింహాసనాన్ని విడిచిపెట్టి రండి ప్రభు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. మరి బాబా అంటున్నారు, कहते हैं छोड़ भी दे आकाश सिंहासन. अच्छा, ओम शांति. मीठे मीठे सिखिलवे बच्चों ने गीत सुना. इस गीत से सर्वव्यापी का ज्ञान तो उड़ जाता है. याद करते हैं अब भारत बहुत दुखी है. ఒకటేంటి దీంతో మనకి రుజువు అవుతుంది ఏంటి అంటే, పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉంటాడు అనే కాన్సెప్ట్ ఇందులో రాదు. ఎందుకంటే ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి అని పిలుస్తున్నాము. రండి అంటున్నామంటే ఇప్పుడు ఇక్కడ లేరని కదా అర్థం. సో పిలుస్తున్నాము అంటే పరమాత్మని మనము ఆహ్వానిస్తున్నాము, రండి పరమాత్మ అని చెప్పేసి. సో దీంతో మనకి ఏం రుజువు అవుతుంది అంటే పరమాత్మ సర్వవ్యాపకుడు కాదు. మరి బాబా ఏమంటున్నారు, గుర్తు చేస్తారు అందరూ భగవంతుడిని. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు చాలా దుఃఖీగా అయిపోయింది కాబట్టి. ड्रामानुसार यह सब गीत बने हैं, दुनिया वाले नहीं जानते बा पाते हैं पतितों को पावन करने व दुखियों को दुख से लिबरेट कर सुख देने के लिए. అయితే ప్రపంచం వాళ్ళకి విషయాలు ఏవి తెలియదు, కానీ ఇక్కడ బాబా మనకి చెప్తున్నారనమాట. బాబా వచ్చారు ఎందుకు? పతితుల్ని పావనంగా చేయడానికి, దుఃఖీ ఆత్మల యొక్క దుఃఖాలని విముక్తి చేయడానికి, దుఃఖం నుంచి విముక్తి చేసి అందరికీ సుఖంలోకి తీసుకెళ్ళడానికి. बच्चे जान गए हैं वही पाप आया हुआ है, बच्चों को पहचान मिल गई है. పిల్లలు కూడా అర్థం చేసుకున్నారేంటి, పరమాత్మ అదే పరమాత్మ కల్ప క్రితం వచ్చినటువంటి బాబాని ఇప్పుడు కూడా వచ్చారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ గుర్తింపు అనేది లభించింది అంటున్నారు బాబా. तो स्वयं पैक बताते हैं, मैं साधारण तन में प्रवेश कर सारी सृष्टि के आदि मध्य अंत का राग सुनाता. స్వయంగా బాబా వచ్చి కూర్చొని మనకు చెప్తున్నారు, నేను సాధారణ తనులో ప్రవేశించి మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యంతం రహస్యాన్ని వినిపిస్తాను. సృష్టి ఏక్ హీ హై, సిర్ఫ్ నయి और పురాని होती है. ప్రపంచం ఉంటే ఆకాశంలో స్వర్గం ఉంటుంది, కింద పాతాళం ఉంటుంది, అలాంటివి ఉండవు. ఒకటే సృష్టి అంటున్నారు బాబా, కానీ ఇదే ఏమవుతుంది, కొత్తది పాతగా తయారవుతుంది.
जैसे शरीर बचपन में नया होता है फिर पुराना होता है, नया शरीर पुराना शरीर दो शरीर तो नहीं कहेंगे, है तो एक ही, सिर्फ नए नए से पुराना बनता है। वैसे दुनिया एक ही है। శరీరం గురించి చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు శరీరం ఉంది, చిన్నప్పుడు యంగ్ ఉంటుంది కదా, కొత్తది అని చెప్తారు. తర్వాత వాడుతున్న కొద్ది అంటే వృద్ధాప్యం వచ్చే కొద్ది పాత పడిపోయింది అంటారు. అంటే శరీరం కొత్త పాత అంటే ఏం కొత్త పాత ఉండదు, అదే శరీరం ఉంటుంది. ఒకప్పుడు చిన్నగా ఉన్నది మళ్ళీ తర్వాత వయసు పడిపోయేటప్పటికి పాతగా అయిపోతుంది. అలాగే ప్రపంచం కూడా ఒకప్పుడు స్వర్గంగా ఉండేది, ఇప్పుడు ఏమైపోయింది, నరకం లాగా తయారైపోయింది అంటున్నారు బాబా. तो इसको पुरानी ओल्ड वर्ल्ड कहा जाता है। न्यू वर्ल्ड से फिर ओल्ड बनी है, फिर उनको नया जरूर बनना है। బాబా వచ్చి ఏం చేస్తున్నారు అంటే కొత్త ప్రపంచం ఉండేటప్పుడు భారతదేశం కొత్తగా ఉండేది, సత్యం అని చెప్పేవారు. అంటే భారతదేశము మళ్ళీ పాతగా తయారైపోతుంది. ఆ పాతగా అయిపోయిందని ఏమంటారు, పాత ప్రపంచము ఓల్డ్ వరల్డ్ అని చెప్తారు. న్యూ వరల్డ్ నుంచి ఓల్డ్ గా తయారవుతుంది. మళ్ళీ దాన్ని మళ్ళీ బాబా వచ్చి ఏం చేస్తారు, మళ్ళీ న్యూగా తయారు చేస్తారు. तो नई दुनिया का बच्चों ने साक्षात्कार किया है। अच्छा, उस नई दुनिया के मालिक कौन थे? కొత్త ప్రపంచం సాక్షాత్కారం చేసుకున్నారు పిల్లలు. మరి ఆ కొత్త ప్రపంచానికి యజమాని ఎవరు? बरोबर यह लक्ष्मी नारायण थे, आदि सनातन देव देवता उस दुनिया के मालिक थे। यह बाप बच्चों को समझा रहे हैं। దానికి యజమాని ఎవరు అంటే లక్ష్మీనారాయణ ఉండేవారు. సనాతన దేవదేవత ధర్మము ఆ ప్రపంచానికి యజమానిగా ఉండేవారు దేవి దేవతలు. या बाप बच्चों को समझा रहे हैं, बाप कहते हैं अब निरंतर यही याद करो। बाबा बार बार हर रोज की मुरली में कंपल्सरी ये बात बाबा को समझाते रहते। బాబా ఏం అర్థం చేస్తున్నారు, నిరంతరము బాబాని స్మృతి చేస్తూ ఉండండి. बाप परम धाम से हमको पढ़ाने राजयोग सिखाने आए हुए हैं। महिमा सारी उस एक की है, इनकी महिमा कुछ नहीं है। బాబా పరంధామ నుంచి మనందరికీ నేర్పించడానికి చదివించడానికి రాజయోగం నేర్పించడానికి వచ్చానంటున్నారు. మరి మహిమంతా ఒక్క పరమాత్ముడిది, బ్రహ్మ బాబాదేవి మహిమ లేదంటున్నారు. इस समय सब तुच्छ बुद्धि है, कुछ नहीं समझते, इसलिए मैं आता हूँ तब तो गीत भी बनाया हुआ है। सर्वव्यापी का ज्ञान तो उड़ जाता है, हर एक का पाठ अपना अपना है। అందరి బుద్ధి ఇప్పుడు ఎలా అయిపోయిందంట, తుచ్చ బుద్ధిగా అయిపోయిందంటున్నారు. అందుకే బాబా అంటున్నారు ఇప్పుడు సర్వవ్యాపి జ్ఞానం అనేది ఉండదు, ప్రతి ఒక్కరి పాత్ర ఎవరిది వాళ్ళది ఉంటుంది. बाबा बार बार कहते हैं देह अभिमान छोड़ तुम आत्माभिमानी बनो और आर्गन्स द्वारा शिक्षा धारण करो। बल इस बाबा को चलते फिरते देखते हो, परंतु याद शिव बाबा को करो। ऐसे ही समझो शिव बाबा ही सब कुछ करते हैं, ब्रह्मा है ही नहीं। బాబా ఏం చెప్తున్నారు, దేహాభిమానం విడిచిపెట్టండి, ఆత్మాభిమానులుగా తయారుకండి, ఆర్గన్స్ ద్వారా శిక్షణని దానం చేయండి. అయితే బ్రహ్మ బాబాని సాకారంలో ఉన్నప్పుడు చూడండి, కళ్ళ ముందు నడుస్తూ తిరుగుతూ చూస్తూ ఉండేవారు కదా, కానీ చూస్తున్నా సరే ఏమనుకోవాలంట, శివ బాబాని గుర్తు చేయండి. బ్రహ్మ బాబా లేని అసలు బ్రహ్మ బాబాని గుర్తు చేయకండి అంటున్నారు. వాళ్ళు ఇంకా రూపు इन आंखों से दिखाई पड़ता है, तुम्हारी बुद्धि शिव बाबा की तरफ जानी चाहिए। అయితే స్థూల నేత్రాలతో బ్రహ్మ బాబానే శరీరం కనిపిస్తుంది కదా, కానీ చూస్తూ కూడా బాబా ఏమంటున్నారు, పరంధామంలో ఉన్న బాబాని లేకపోతే శివ బాబా మీద ధ్యానం పెట్టండి, ఆయన మీదనే మీ ధ్యానం ఉండాలి. శివ బాబా నా హో తో ఇన్కి ఆత్మ ఇన్కా శరీర్ కోయి కామ్ కా నహీ. మరి బాబా ఏం చెప్తున్నారు, ఒకవేళ కనుక శివ బాబా లేకపోతే ఈయన ఆత్మ అయిన శరీరం ఏమైనా ఉందా, ఏమైనా వాల్యూ ఉందా, ఏం వాల్యూ లేదంటున్నారు బాబా. అంతే కదా, బ్రహ్మ బాబా ఎలాగో మంది కూడా అంతే. బాబా జ్ఞానం తెలిసింది కాబట్టి చూడండి మనకి ఎంత వాల్యూ పెరిగింది. ఒకవేళ బాబా జ్ఞానం లేకపోతే మీరు బాబా జ్ఞానం వేరు చేయండి, ఏముండదు లైఫ్ లో కదా. సో బాబా అంటున్నారు ఇక్కడ, శివ బాబా లేకపోతే ఇది ఆత్మ శరీరం ఎందుకు పనికిరాదు, హమేషా సమझो इसमें शिव बाबा है।
ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు వెళ్ళిపోతారు వదిలేసేయండి. ఎప్పుడు ఏమనుకోవాలంట, శివ బాబా బ్రహ్మ బాబా తనులో ఉన్నారు. वह इन द्वारा पढ़ाते हैं, तुम्हारा यह टीचर नहीं है, सुप्रीम टीचर वह है, याद उनको करना है। कभी भी जिस्म को याद नहीं करना है, बुद्धि योग बात के साथ लगाना है। మరి మీరు ఈయన ద్వారా బాబా శివబాబా వచ్చి మనకి చదివిస్తున్నారు బ్రహ్మ ద్వారా. కాబట్టి మీకు టీచర్ ఎవరు? బ్రహ్మ బాబా కాదు, శివ బాబా. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఎప్పుడు శరీరాన్ని గుర్తు చేయకండి. बुद्धि योग बात के साथ लगाना है। बच्चे याद करते हैं, फिर से आकर ज्ञान योग सिखाओ। परम पिता परमात्मा के सिवाय कोई राजयोग सिखा न सके। बच्चों की बुद्धि में है वही बैठ गीता का ज्ञान सुनाते हैं, फिर यह नॉलेज प्रायोग हो जाता है। పిలుస్తారు కదా, వచ్చి తిరిగి మళ్ళీ మాకు జ్ఞానం రాజయోగం నేర్పించండి. మరి పిల్లల బుద్ధిలో బాబంటారు అదే గీతా జ్ఞానం ఉంటూ ఉంటుంది, కానీ ఇప్పుడు ఉంది, తర్వాత మళ్ళీ ప్రాయలోకమైపోతుంది. वहाँ दरकार ही नहीं, राजधानी स्थापन हो गई, सदगति हो जाती है। ज्ञान दिया जाता है दुर्गति से सदगति होने के लिए. ఎందుకు ఉండదు భవిష్యత్తులో ఈ జ్ఞానము? ఎందుకంటే అక్కడ అవసరమే లేదు. రాజధాని రాజధాని స్థాపన అయిపోయింది అనుకోండి, సద్గతిలోకి వెళ్ళిపోతే ఇంకా జ్ఞానం అవసరం లేదు. జ్ఞానం ఎప్పుడు కావాలంట? దుర్గతిలో ఉన్నప్పుడు జ్ఞానం కావాల్సి వస్తుంది. ज्ञान दिया जाता दुर्गति से सदगति में जाने के लिए। बाकी बातों के भक्ति मार्ग की बातें मनुष्य जप तप दान पुण्य आदि जो कुछ भी करते हैं सब भक्ति मार्ग की बातें, इससे मुझे कोई मिल नहीं पड़ता. మీరు ఎన్ని జపాలు తపాలు తీర్థయాత్రలు ఎన్ని చేసినా, బాబా ఏం చెప్తారు, భక్తి ఎంత చేసినా నాతో ఎవరు కూడా కలుసుకోలేరు. आत्मा के पंख टूट गए, पत्थर बुद्धि बन गई है. कल भी बाबा ने याद किया ना, ఆత్మ రెక్కలు వేగిపోయాయి అన్నమాట. అంటే ఎలా అయిపోయారు? మనుషులందరూ రాతి బుద్ధి లాగా తయారైపోయారు. पत्थर से फिर पारस बनाने मुझे आना पड़े. बाप कहते हैं अब कितने मनुष्य है, सरसों मिसल संसार भरा हुआ है. మరి రాతి బుద్ధిగా అయిపోయిన మనుషులందరినీ మళ్ళీ పారస్ బుద్ధిగా చేయడానికి బాబాకి రావాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారు. మరి బాబా అంటున్నారు ఆవాలు ఉంటాయి చూడండి, ఆవగింజ ఉంటుంది కదా, పోపేస్తారు కదా రోజు వంటలో, ఎంత చిన్నగా ఉంటుంది. అలాగే మనుషులు కూడా ఆవగింజంత మొత్తం ప్రపంచం అంతా నిండిపోయారు అంటున్నారు బాబా. तब सब खत्म हो जाने, सतयुग में तो इतने मनुष्य होते नहीं, नई दुनिया में वैभव बहुत और मनुष्य थोड़े होंगे. మరి బాబా అంటున్నారు సత్యుగంలో అయితే ఎంతమంది మనుషులు ఉండరు, ఇప్పుడంతా సమాప్తమైపోయింది, సత్యుగంలో ఎంతమంది మనుషులు ఉండనే ఉండరు. అయితే కొత్త ప్రపంచంలో వైభవాలు ఎక్కువ ఉంటాయి, మనుషులు తక్కువగా ఉంటారు. यहाँ तो इतने मनुष्य है जो खाने के लिए भी नहीं मिलता. पुरानी रेतीली जमीन है फिर नई हो जाएगी, वहां है ही एवरीथिंग न्यू. మరి ఇక్కడైతే చూడండి ఎలా ఉంది, మరి మనుషులకి తినడానికి కూడా తిండి లేకుండా ఉంది అంటున్నారు. అంటే భూమి కూడా ఎలా అయిపోయింది, బంజరు భూమి అయిపోయింది. మళ్ళీ మనకి సత్యుగంలో అన్ని కొత్తగా దొరుకుతాయి అంటున్నారు. नाम ही कितना मीठा है, हेवन बहिष्ठ देवताओं की नई दुनिया. पुरानी को तोड़ नई में बैठने की दिल होती है ना. अब है नई दुनिया, स्वर्ग में जाने की बात. इसमें पुराने शरीर की कोई वैल्यू नहीं है. शिव बाबा को तो कोई शरीर ही नहीं है. మరి ఎప్పుడైనా చూడండి పాతది పగలగొట్టేసి కొత్తది కట్టుకుని వెళ్ళాలని ఉంటుంది కదా. మరి బాబా అంటే ఇప్పుడు కొత్త ప్రపంచం స్వర్గంలోకి వెళ్లే విషయము, ఇందులో ఈ పాత శరీరానికి ఏమో విలువ లేనే లేదు. అసలు శివబాబాకి అయితే శరీరమే లేదు కదా. बच्चे कहते हैं बाबा को हार पहनाए. ऐसा होता है ना, किसी के स्वागत में फूल दो या फूलों का हार पहनाओ. आजकल के जो साधु संतों को हम देखते कितना ठाट बाट कितना कुछ करते रहते. तो बाबा के बच्चों को भी ऐसा लगता था, बाबा कहीं पर भी सेवा करके आते थे तो बच्चों को ऐसा लगता था बाबा को हार पहनाए,
परंतु इनको हार पहनाएंगे तो तुम्हारा बुद्धि योग इसमें चला जाएगा। इवन ब्रह्मा बाबा को कोई स्टेशन पे जाते थे ना रिसीव करने, बाबा को वो भी पसंद नहीं आता था, क्योंकि बहुत ज्यादा लोग इकट्ठे हो जाएंगे तो लोगों को, जो ना जानने वालों को भी जान पहचान हो जाएगी। अभी प्रत्यक्षता का समय नहीं था ना उस समय में, तो इसलिए बाबा मना करता था। మరి బాబా అంటున్నారు, బాబాకి హారం వేస్తే బాగుండు అని అనిపిస్తుందంట పిల్లలకి. అంటే బాబా అంటున్నారు, మీరు హారం ఎవరికి వేస్తారు? బ్రహ్మ బాబాకి. ఈయనకేస్తే ఈయన వైపు మీ ఉద్యోగం పోతుంది కదా. శివబాబా कहते हार की दरकार नहीं है, तुम ही पूज बनते हो, पूजारी भी तुम बनते हो, आपे ही पूजे आपे ही పూజారి. ఇక్కడేమీ మాలలు వేసే అవసరం లేదు, मेरे पूजल अवतार मेरे पुजारी का तैयार होता तो अपनी ही चित्र की पूजा करने लगते। बाबा कहते हैं मैं ना पूज बनता हूँ ना फूल आदि की दरकार है, మీరే పూజ అవుతారు, మీరే పూజారి అవుతారు కాబట్టి ఏం చేస్తారు, మీరు మీ ఫోటోలను పెట్టుకుని మీరే పూజ చేసుకుంటూ ఉంటారు. కానీ శివబాబా అయితే నా పూజకారు, నా పూజారి కాదు కదా, ఎప్పటికీ పూజారి కాదు, ఆయన ఎప్పుడు కూడా పూజే ఉంటారు. కాబట్టి బాబా అంటారు నాకు ఈ పుష్పాలు ఇవన్నీ కూడా అవసరమే లేదు. मैं क्यों यह पहनूं इसलिए कभी फूल माला आदि लेते नहीं है. బాబా ఈరోజు కొత్త విషయం కదా, నేను ఎందుకు వేసుకోవాలి, ఇవన్నీ ఎందుకు పెట్టుకోవాలంటున్నా బాబా, అందుకే ఇప్పుడు పూల మాలలు ఇవన్నీ కూడా తీసుకొని రారు. तुम पूज बनते हो फिर जितना चाहिए उतना फूल पहनना. మనం కూడా అంతే పూలు పెట్టుకోవడం చూడండి. అయితే బాబా అంటారు మీరు ఎప్పుడైతే పూజలుగా తయారైపోతారో అప్పుడు మీకు ఎంత కావాలంటే అంత పూలు పెట్టుకోండి అంటున్నారు. मैं तो तुम बच्चों का मोस्ट बिलवर्ड ओबीडिएंट फादर भी हूँ, टीचर भी हूँ, सर्वेंट भी हूँ. बाबा कौन है आज हमारा? ओबीडिएंट फादर, टीचर, सर्वेंट. बड़े बड़े रॉयल आदमी जब नीचे सही डालते हैं तो लिखते हैं मिंटो, कर्जन आदि. अपने को लाड कभी नहीं लिखेंगे, यहाँ तो श्री लक्ष्मी नारायण श्री फलाना एकदम श्री अक्षर डाल देते तो बाप बैठ समझाते हैं अब इस शरीर को याद नहीं करो. బాబా ఏమంటున్నారు, పెద్ద పెద్ద వ్యక్తులు సైన్ చేసినప్పుడు ఏం చేస్తారంట, యువర్ ఒబీడియంట్ అలాగా రాస్తారనమాట. అంతే కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మేమే గ్రేట్, మేమే భగవంతులం లాడ్ అని చెప్పేసి రాసుకోరు. కానీ ఇక్కడైతే ఎంత ఈజీగా శ్రీ లక్ష్మీ నారాయణ లేకపోతే శ్రీ ఫలానా అంటే శ్రీ అన్న అక్షరాన్ని స్వయం పెట్టుకుంటారు. కానీ బాబా అర్థం చేస్తున్నారు, ఇప్పుడు ఈ శరీరాన్ని గుర్తు చేయకండి, अपने को आत्मा निश्चय करो और बाबा को याद करो. బస్ ఏ శరీరాన్ని దేహాన్ని ఈవెన్ బ్రహ్మ బాబాను కూడా గుర్తు చేయకండి, స్వయాన్ని ఆత్మని నిశ్చయం చేసుకోండి, బాబాని గుర్తు చేయండి. कल भी बाबा ने बताया ना, आत्मा निश्चय करना ही मेहनत है, जो मैं हूँ वैसा समझने में ही मेहनत है. माना आप सोचो अपनी ओरिजिनलिटी से हम कितना दूर भाग गए है ना, अपनी रियलिटी से हम कितने अनजान थे. तो इसलिए बाबा हम बच्चों को फिर से उसी स्थिति में स्थित कराते. तो आत्मा निश्चय करो और बाबा को याद करो. इस पुरानी दुनिया में आत्मा और शरीर दोनों ही पतित है. सोना 9 कैरेट होगा तो जेवर भी 9 कैरेट, सोने में ही खाद पड़ती है. आत्मा को कभी निर्लेप नहीं समझना चाहिए. यह ज्ञान तुमको अभी है, तुम आधा कल्प 21 जन्म लेकर के प्रारब्ध पाते हो, तो कितना पुरुषार्थ करना चाहिए. ఇప్పుడు బంగారం 9 క్యారెట్లు అనుకోండి, దాంతో తయారు చేసే నగలు కూడా అంతే ఉంటాయి. అలాగే ఆత్మలో మలినాలు చేరుకుంటాయి. ఆత్మనే మెయిన్ కదా, ఆత్మ నిర్లేప ఆత్మకి ఏమంటుకుందని అనుకోకండి. జ్ఞానం ఇప్పుడు మీకు లభిస్తుంది, మళ్ళీ అర్థకల్పం 21 జన్మలు మీరు ప్రారంభం అనుభవిస్తారు అంటే మరి ఇప్పుడు మీరు ఎంత పురుషార్థం చేయాలి. परंतु बच्चे घड़ी घड़ी भूल जाते हैं. शिव बाबा ब्रह्मा द्वारा हमको शिक्षा दे रहे हैं, ब्रह्मा की आत्मा भी उनको याद करती है. 21 జన్మల వారసత్వం అంటే మీరు ఎంత గుర్తు చేయాలి, కానీ పిల్లలు పదే పదే మర్చిపోతూ ఉంటారు. శివబాబా బ్రహ్మ ద్వారా మాకు శిక్షణ ఇస్తున్నారు, బ్రహ్మ ఆత్మ కూడా పరమాత్మనే గుర్తు చేస్తుంది కదా. ब्रह्मा विष्णु शंकर के सूक्ष्म निवासी, बाप पहले सूक्ष्म सृष्टि रखते.
निर्वाण धाम ऊंचे ऊंचे धाम है, आत्मों का निर्वाण धाम सबसे ऊंचे है. బ్రహ్మ యొక్క ఆత్మ కూడా శివబాబాని గుర్తు చేస్తుంది. బ్రహ్మ విష్ణు శంకర్లు సూక్ష్మతను రాశారు. బాబా మొట్టమొదట సూక్ష్మ సృష్టిని రచిస్తారు. నిర్వాణ ధామం ఉన్నతాతమైనటువంటి ధామము. आत्माओं का निर्वाण धाम सबसे ऊंचे है. एक भगवान को सब भक्त याद करते हैं, परंतु तमो प्रधान बन गए हैं तो बाप को भूल टिक्कर बिक्कर सबकी पूजा करते रहते. బాబా ఏమంటున్నారు, ఆత్మలందరూ పరంధామం కదా, ఆత్మల నిర్వాణ ధామం అన్నిటికన్నా ఉన్నతమైన భగవంతుడు ఒక్కరి అందరు భక్తులు గుర్తు చేస్తారు. కానీ తమో ప్రధానంగా అయిపోయారు కాబట్టి బాబాని మర్చిపోయి ఏం చేస్తారు, పరమాత్మ రాళ్ళలో రప్పల్లో అన్నిట్లో ఉన్నాడు అని చెప్పేసి అన్నిటికీ పూజ చేస్తారు. हम जानते हैं जो कुछ चलता है ड्रामा शूट होता जाता है. ड्रामा में एक बार जो शूटिंग होती है, समझो बीच में कोई पंछी आदि उड़ता है तो वही घड़ी घड़ी रिपीट होता रहेगा. ड्रामा ఇప్పుడు షూట్ అవుతుంది కదా, అందరికి అర్థమవుతుంది కదా. इस बात पे निश्चय है, ड्रामा शूट हो रहा है. जो आज हम करेंगे वही फिर अगले कल्प में भी शुरू होगा. जो आज 8 घंटे का चार्ट अच्छी तरह से करेंगे तो नेक्स्ट कल्प में भी 8 घंटे का उनका योग होगा. लास्ट कल्प में क्या किया पिछले कल्प में वो याद नहीं है, लेकिन अभी जो करेंगे वो भविष्य में भी रिपीट होगा. ऐसे बाबा कहते अभी अगर मान लो कोई पंछी उड़ी, मक्खी उड़ी, मच्छर उड़ा, ये सब షూట్ हो गया ना. ఇప్పుడు ఏదైనా పక్షి ఎగురుకుంటూ పోయింది అనుకోండి మధ్యలో వచ్చి, మళ్ళీ ఏమవుతుందంటే కల్పం తర్వాత కూడా మళ్ళీ సేమ్ అదే సమయానికి అదే పాత్ర రిపీట్ అవుతూ ఉంటుంది. पतंग उड़ता हुआ शूट हो गया तो फिर रिपीट होता रहेगा. ये भी ड्रामा का सेकंड रिपीट होता जाता है, शूट होता रहता है. या बना बनाया ड्रामा है तो एक्टर्स हो सारे ड्रामा को साक्षी को देखते. గాలిపటం ఎగిరింది అనుకోండి, అది కూడా మళ్ళీ ఏమవుతుంది నెక్స్ట్ కల్పంలో కూడా అలాగే ఎగురుతుంది. అంటే ఇప్పుడు ఏది జరుగుతుందో అది సెకండ్ రిపీట్ అవుతూ ఉంటుంది, షూట్ అయిపోతూ ఉంటుంది. రెడీమేడ్ డ్రామా, మీరందరూ యాక్టర్స్ మొత్తం డ్రామాని మీరు ఎలా చూడాలి, సాక్షిగా ఉంటూ చూస్తూ ఉండాలి. एक एक सेकंड ड्रामा अनुसार पास होता है, पत्ता हिला ड्रामा पास हुआ. ऐसे नहीं पत्ता पत्ता भगवान के हुक्म से चलता है, नहीं, ये सब ड्रामा में बोलते. इनको अच्छी रीति समझना पड़ता है. చూడు, ఒక గాలికి ఏదైనా ఒక ఆకు కదిలింది అనుకోండి, ఏమంటున్నారు బాబా, అది కూడా డ్రామా. అంతేకాని ఒక్కొక్క ఆకుని భగవంతుడు కల్పిస్తాడు. భక్తి మార్గంలో అలాగే ఉంటారు కదా, ఒక్కొక్క ఆకుని ఆకు కదిలినా భగవంతుడు ఆజ్ఞ, శివుడు ఆజ్ఞ లేని చీమైన కుట్టదంటారు. చీమ కుట్టేది ఉంటే కుడుతుంది, దానికి బాబా ఆజ్ఞిస్తారేంటి, బాబాకి ఆజ్ఞించే అవసరమే ఉంటుంది కదా. సో బాబా అంటున్నారు ఇక్కడ అలాంటి విషయం కాదనమాట ఇక్కడ కదా. तो बाप ही आकर राजू सिखाते हैं, ड्रामा की नॉलेज देते हैं. चित्र भी कितने अच्छे बने हुए. బాబా వచ్చి రాజయోగం నేర్పిస్తారు, డ్రామాకి జ్ఞానం ఇస్తారు, అందుకే చిత్రాలు ఎంత చక్కగా తయారు చేయబడి ఉన్నాయి. संगम युग पर घड़ी का कांटा भी लगा हुआ है, कलयुग अंत सतयुग आदि का समय है. సృష్టి చక్రంలో చూడండి ఏం చూపిస్తారు, సంగమ యుగానికి ఒక ముళ్ళు చూపిస్తారు. అంటే కలియుగం యొక్క అంతము, సత్యుగం యొక్క ఆది యొక్క సంగమ సమయం అని చెప్పేసి. अभी पुरानी दुनिया में अनेक धर्म है, नई दुनिया में फिर यह नहीं होंगे. तो बच्चे हमेशा ऐसा समझो, हमको कौन पढ़ाते हैं, ఎవరు చదివిస్తారు మనకి, ఎప్పుడు ఏమనుకోవాలంటున్నారు బాబా, మీకు ఎవరు చదివిస్తారు, బాబా చదివిస్తున్నారు, శివ బాబా చదివిస్తున్నారు కదా. బాబా పढ़ाते हैं, हम गाडली स्टूडेंट है. మరి మనందరం ఎవరు, బాబా యొక్క చదువుకుంటున్నాం, బాబా చదువుకుంటున్నాం అంటే గాడ్లీ స్టూడెంట్స్. भगवान वाचे मैं तुमको राजाओं का राजा बनाता हूँ. राजे लोग भी लक्ष्मी नारायण को पूजते, तो उन्हों को पूज बनाने वाला मैं हूँ. మరి భగవాన్ వాచ్ ఏంటి, ఈరోజు నేను మిమ్మల్ని రాజులుగా తయారు చేస్తాను. అయితే రాజులు కూడా లక్ష్మీనారాయణ పూజిస్తారు.
మరి వాళ్ళని పూజలుగా తయారు చేసేది ఎవరు? शिव बाबा। जो पूजते वह अब पुजारी हो गए। तो बच्चे समझ गए हो हम सो पूजे थे, फिर हम सो पुजारी बने, बाबा तो नहीं बनते। बाबा कहते ना मैं पुजारी हूँ ना पूज्य बनता हूँ, इसलिए मैं ना हार पहनता हूँ ना पहनाने पड़ते। బాబా ఎంత క్లియర్ చేస్తున్నారు కదా, మనం పూజారి అవుతాం కానీ బాబా ఎప్పుడు పూజారి ఎప్పుడు పూజ ఉంటారు కదా, కాబట్టి నేను హారం వేసుకోను ఎవరికి కూడా వేయను అంటున్నారు బాబా। फिर हम क्यों फूलों को स्वीकार करें, तुम भी स्वीकार नहीं कर सकते हो। काल के अनुसार उन देवताओं का हक है, उनकी आत्मा और शरीर पवित्र है। బాబా స్వీకరించారు, అలాగే బాబా పిల్లలని మనం కూడా స్వీకరించలేము। ఎందుకు? నియమం ఏం చెప్తుందంట, ఎవరికి హక్కు ఉంది పూలని స్వీకరించే హక్కు అంటే దేవతలు, ఎందుకంటే వాళ్ళ ఆత్మ శరీరం పవిత్రంగా ఉంటుంది। వహీ హక్దార్ హే ఫూలో, దేవతల ఆత్మ శరీరం పవిత్రంగా ఉంటుంది కాబట్టి వారే పుష్పాలు స్వీకరించేందుకు హక్కుదారులు। वहां स्वर्ग में तो है ही खुशबूदार फूल, फूल होते ही है खुशबू के लिए, पहनने के लिए भी होते। बाप कहते हैं अभी तुम बच्चे विष्णु के गले का हार बनते हो, नंबर बार तुमको तख्त पर बैठना है। అయితే బాబా అంటే సత్యుగంలో అన్ని కూడా సుగంధభరితమైన పుష్పాలు ఉంటాయి, అసలు పుష్పాలు ఉండేవి సుగంధం కొరకు, ఇంకా పెట్టుకోవడానికి కూడా అంటున్నారు బాబా। కానీ ఇప్పుడు మీరు పిల్లలు విష్ణు మెడలో హారంగా అవుతున్నారు, नंबर बार का मेरे सिंहासन पहले కూర్చుంటారు। जिन्होंने जितना कल पहले पुरुषार्थ किया है अब करते हैं और करने लग पड़ेंगे। नंबर बार तो है ना, बुद्धि कहती है फलाना बच्चा बहुत अच्छा सर्विसेबल है, जैसे दुकान में होता है सेठ बनते, भागीदार बनते हैं, मैनेजर बनते हैं, नीचे वालों को भी लिफ्ट मिलती है, ये भी ऐसे। అయితే బాబా అంటారు ఎవరైతే పురుషార్థం చేస్తే అంతగా చేస్తూ ఉంటారు, నంబర్ వారు ఉంటారు అంటే బుద్ధిలో అనిపిస్తుందా, చూడండి ఫలానా పిల్లాడు చాలా మంచి సేవాదారి ఉన్నారు అని చెప్పేసి। ఎలా అంటే ఇప్పుడు ఒక షాప్ ఉందనుకోండి, దాంట్లో ఒక సేట్ ఉంటాడు అంటే షాప్ కి యజమాని ఉంటాడు, తర్వాత దాంట్లో మళ్ళీ పార్ట్నర్ ఉంటాడు, మేనేజర్ ఉంటాడు కదా। అంటే ఫస్ట్ చిన్నగా సేల్స్ మ్యాన్ గా ఉండే వాళ్ళు కూడా మంచిగా అంతా బిజినెస్ అది నేర్చుకొని బాగా చేసుకుని మెల్లమెల్లగా ఆ స్థాయికి కూడా చేరుకోగలరు। మరి ఇక్కడ కూడా అంతే అంటున్నారు బాబా। तो नीचे वालों को भी लिफ्ट मिलती है, ये भी ऐसे ही। तुम बच्चों को भी माता पिता पर जीत पानी है, तुम बंडर खाते हो, माता पिता से आगे कैसे जा सकते కదా। ప్రయత్నం చేస్తే ఏదైనా చేయొచ్చు, మీరు కూడా పురుషార్థం చేయాలి, మమ్మ బాబాకి ముందుకి వెళ్ళాలి, మమ్మ బాబా కన్నా ముందుకి వెళ్ళాలి। పిల్లలకి ఆశ్చర్యం కలుగుతుందంట, మేము ఎలా తల్లిదండ్రుల నుంచి ముందుకు వెళ్తాము అని చెప్పేసి। बाप तो बच्चों को मेहनत कर लायक बनाते हैं तख्त नशीन बनाने के लिए, इसलिए कहते अब हमारे दिल रूपी तख्त पर जीत पहनने से भविष्य के तख्त नशीन बनेंगे। क्या कहते, बाप के तख्त नशीन सो दिल तख्त नशीन सो विश्व तख्त नशीन। ఏ బాబా అంటున్నారు ఇప్పుడు కష్టపడాలి కదా, పిల్లలకి ఏం చేస్తారు బాబా వచ్చి కష్టపడి అర్హులుగా తయారయ్యేటట్టు చేస్తారు। మరి సింహాసనాధికారులు కావాలి అని అంటే ఇప్పుడు బాబా హృదయ సింహాసనాధికారులుగా కావాలి। ఇప్పుడు బాబా సింహాసనాధికారులుగా అయితే హృదయ సింహాసనాధికారులుగా భవిష్యత్తులో విశ్వ సింహాసనాధికారులుగా తయారవుతారు। పురుషార్థ ఇतना करो जो नर से नारायण बनो, అండర్లైన్ కరు। బాబా ఏమంటున్నారు, ఏదో రాజ పదవిని పొందుతాం, లేదు ప్రజా పదవిని పొందుతాం, సాహుకారం పొందుతాం కాదు, మీ పురుషార్థం ఎలా ఉండాలంటే నరుడు నుండి నారాయణ అయ్యేటట్టు పురుషార్థం చేయండి। ఏం ఆబ్జెక్ట్ ముఖ్య है कि एक फिर किंगडम स्थापन हो रही है तो उसमें वैरायटी पद है। లక్ష్యం అయితే అందరికీ ఒకటే ఉంటుంది, కానీ రాజధాని స్థాపన అవుతుంది కాబట్టి అందులో వెరైటీ పదవులు ఉంటాయి। तुम्हें माया को जीतने का पूरा पूरा पुरुषार्थ करना है, जितना हो सकता है ना ताकत लगाओ, 20 नाखूनों का जोर लगाओ। बाबा कहते हैं ना अभी लास्ट समय है, लास्ट जन्म है, लास्ट में जितना अभी कोई
हारने वाला होता है तो क्या करता है, अपने पास जो कुछ भी है अस्त्र शस्त्र सब कुछ यूज करता है जीतने की उम्मीद रख कर। कैसे हमें भी छोटी छोटी बातों में हार नहीं खाना है। बाबा कहते जितना हो सकता पूरा पूरा पुरुषार्थ ఏదో చిన్న మాయ వచ్చింది, ఏదో తుఫాను వచ్చింది, అయిపోయింది ఇక మా వల్ల కాక బాబా ఏమంటున్నారు, మాయని జయించడానికి పూర్తిగా పురుషార్థం చేయండి. बच्चों आदि को भी फल प्यार से चलो परंतु ट्रस्टी होकर పిల్లలు కూడా చాలా ప్రేమగా నడిపించండి కానీ ట్రస్టీగా ఉండండి. भक्ति मार्ग में कहते थे ना प्रभु यह सब आपका दिया हुआ है, आपकी अमानत आपने ले ली। अच्छा फिर रोने की बात ही नहीं, परंतु यह तो है ही रोने की दुनिया। बाबा कन्फर्म कर रहे, डिक्लेयर कर रहे, रोने की दुनिया। ఇప్పుడు ఏమంటారు, ఈశ్వరార్పణం ఈశ్వరుడు ఇచ్చాడని చెప్తారు కదా, మరి అన్ని భగవంతుడు అనుభవించామన్నప్పుడు మరి ఆయన దాన్ని తీసేసుకున్నాడు. పిల్లలు చనిపోయారు అనుకోండి, ఎంత ఏడుస్తారు. మరి ఎవరు ఇచ్చేది వారు తీసేసుకుంటే మీకు ఎందుకు ఏడవాలి, మీరు ఎందుకు ఏడవాలి అంటున్నారు బాబా. కానీ ప్రపంచం ఏడ్చే ప్రపంచము. मनुष्य कथाएं को सुनाते, मोह जीत राजा की कथा भी सुनाते, फिर कोई दुख फील नहीं होता। एक शरीर छोड़ जाए दूसरा लिया, वहां कभी कोई बीमारी आदि होती नहीं। ఇంకా కథలు కూడా చాలా చెప్తూ ఉంటారు మనుషులు, మోహజీత రాజు గురించి చెప్తూ ఉంటారు. అప్పుడు దుఃఖం అనేది ఫీల్ కాదు. అంటే చాలా సునాయాసంగా ఆత్మ ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. అక్కడ ఎప్పుడు కూడా అనారోగ్యము అలాంటివేవి కూడా సత్యముగా ఉండవు. एवर हेल्दी निरोगी काया रहती है 21 जन्मों के लिए। बच्चों को सब साक्षात्कार होता है, वहां की रस्म रिवाज कैसे चलती है, क्या ड्रेस पहनते हैं, स्वयंवर आदि कैसे होते हैं, यह सब बच्चों ने साक्षात्कार किया। పిల్లలకి బాబా భవిష్యత్ యొక్క సాక్షాత్కారం చేస్తూ ఉంటారు. అక్కడ ఎలాంటి పద్ధతులు ఉంటాయి, ఎలాంటి డ్రెస్లు వేసుకుంటారు, స్వయంవరం అది ఎలా జరుగుతూ ఉంటుంది అన్ని సాక్షాత్కారాలు బాబా చేయించారు. ఫస్ట్ స్టార్టింగ్ లో वह पाठ सब बीत गया, उस समय इतना ज्ञान नहीं था, अब दिन प्रतिदिन तुम बच्चों में ताकत बहुत आती जाती है, ये भी सब ड्रामा में मुंदा हुआ है। అంటే అప్పుడు ఆ సమయంలో అంత జ్ఞానం ఉండేది కాదు కదా, సో ఆ పాత్ర అప్పుడు ఉండేది, సాక్షాత్కారాలు అది అయిపోయింది. అప్పుడంత జ్ఞానం లేదు. కానీ ఇప్పుడైతే రోజు రోజుకి పిల్లలకి ఎంత శక్తి వస్తూ ఉంటుంది, ఇదంతా డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. वंडर है ना परम पिता परमात्मा का भी कितना भारी पाठ है, खुद बैठ समझाते हैं, भक्ति मार्ग में भी ऊपर बैठ मैं कितना काम करता हूँ। बाबा को देखो रेस्ट ही नहीं है, कहता तो है लेकिन रेस्ट ही नहीं। रेस्ट कब लेता है बाबा, हम सत्य में रहते तब लेते। మరి బాబా అంటున్నారు, స్వయం బాబా అర్థం చేస్తున్నారు, భక్తి మార్గంలో కూడా పిలుస్తారు కదా, ఓ భగవంతురా ఓ పరమాత్మ మన పరధామంలో కూర్చుని ఎంత పని చేస్తానని అంటున్నారు బాబా. नीचे तो कल्प में एक ही बार आता हूँ, बहुत निराकार के पुजारी भी होते हैं, परंतु निराकार परमात्मा कैसे आकर पढ़ाते यह बात हम करती है। అయితే బాబా కిందకి రావడం ఒకేసారి, కల్పానికి ఒకసారి వస్తానంటున్నారు. చాలా మంది నిరాకారుడి యొక్క పూజారీలు కూడా ఉంటారు, కానీ నిరాకార పరమాత్మ ఎలా వచ్చి చదివిస్తారు ఇది మళ్ళీ వాళ్ళకి తెలియదు. गीता में भी कृष्ण का नाम डाल दिया है तो निराकार से प्रीत ही टूट गई। ये तो परमात्मा ने ही आकर के सहज योग सिखाया और दुनिया को बताया। दुनिया बदलती रहती है, ఇక్కడైతే పరమాత్ముడు వచ్చి మనకి సహస్రాజంగా నేర్పించారు, ప్రపంచాన్ని మారుస్తున్నారు. ఎందుకంటే ప్రపంచం మారాలి కదా, युग फिरते रहते इस ड्रामा के चक्र को अभी तुम समझ गए। मनुष्य कुछ नहीं जानते, सत्युग के देवी देवताओं को भी नहीं जानते, सिर्फ देवताओं की निशानियां रह गई है तो बात सब जाते हैं। हमेशा ऐसे समझो हम शिव बाबा के हैं। బాబా ఏమంటున్నారు, సత్యుగంలో దేవి దేవతల గురించి ఇక్కడ మనుషులకి ఎవరికి ఏమీ తెలియదు, కేవలం వాళ్ళ యొక్క స్మృతి చిహ్నాలు మాత్రమే మిగిలిపోయాయి. ఎప్పుడు కూడా ఏమనుకోవాలంట, శివబాబాకు మేము పిల్లలుగా అయ్యాము, శివ బాబా हमको पढ़ाते हैं, शिव बाबा इस ब्रह्मा द्वारा हमेशा शिक्षा देते हैं। ఎప్పుడు ఏమనుకోవాలి, శివబాబాకి అయ్యాము,
శివబాబా మాకు చదివిస్తున్నారు, శివబాబా బ్రహ్మ ద్వారా మాకు ఎప్పుడు శిక్షణలు ఇస్తున్నారు. शिव बाबा की याद में फिर बहुत मजा आता रहेगा. ఇలా అనుకుంటున్నారు అనుకోండి, శివ బాబా స్మృతిలో చాలా మజా వస్తుంది అంటున్నారు బాబా. ऐसा गॉड फादर कौन? वह फादर भी है, टीचर भी है, सदगुरु भी है. कई बार बच्चों को पढ़ाते भी है तो वह जरूर कहेंगे हमारा यह फादर टीचर है, परंतु वह फादर गुरु भी हो ऐसा नहीं होता. మనకైతే తండ్రి, టీచర్, గురువు అన్ని శివబాబా. అయితే లౌకికంలో తండ్రి చదివిస్తే ఈయనే మాకు తండ్రి, ఈయనే మాకు టీచర్ అని అనొచ్చేమో, కానీ గురువు కాలేదు. हाँ टीचर हो सकता है, फादर को गुरु कभी नहीं कहेंगे. తండ్రి టీచర్ కాగలరు కానీ గురువు కాలేరు. इनका यानी बाबा का फादर टीचर भी था, पढ़ाते थे. ब्रह्मा बाबा का लौकिक फादर स्कूल में हेडमास्टर थे ना, वो भी पढ़ाते थे. वह है हद का फादर टीचर, यह है बेहद का फादर टीचर. तुम अपने को गॉडली स्टूडेंट समझो तो भी अहो सौभाग्य. ఈవెన్ బ్రహ్మ బాబా వాళ్ళ లౌకిక తండ్రి కూడా ప్రధాన ఉపాధ్యాయుడు, స్కూల్ కి ప్రిన్సిపల్ ఉండేవారు, చదివించేవారు. అది లౌకిక అంటే హద్దు యొక్క తండ్రి టీచర్ అవుతారు. ఇక్కడ అనంతమైన తండ్రి మనకి టీచర్. మీరు ఎప్పుడు స్వయాన్ని ఏమనుకోవాలంట? గాడ్లీ స్టూడెంట్స్ ని, నేను భగవంతుడు విద్యార్థిని, ఇలా అనుకోవడం కూడా అహో సౌభాగ్యం. गाड फादर पढ़ाते हैं, कितना केयर है, तो कितना मीठा बाबा है, मीठी चीज को याद किया जाता है ना. మరి బాబా ఎవరు? గాడ్ ఫాదర్ కదా, ఆయనే వచ్చి పని చదివిస్తున్నారు. ఎంత క్లియర్ గా ఉన్నాయి విషయాలు. బాబా ఎంత మధురమైన వారు. ఇప్పుడు మీకు ఏదైనా ఇష్టమైన స్వీట్ ఉందనుకోండి, ఎప్పుడైనా మర్చిపోతారేంటి? ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటారు. जैसे आशिक माशूक का प्यार होता है, उनका विकार के लिए प्यार नहीं होता है. ఎగ్జాంపుల్ బాగా చెప్తున్నారు. ఇప్పుడు ప్రేసి ప్రియులు ఉంటారనుకోండి, వికారాల గురించి వాళ్ళు గుర్తు తెచ్చుకోరు. ఒకరినొకరు బస్ చూస్తే చాలు హ్యాపీగా ఫీల్ అవుతారు అంతే. तो जैसे आशिक माशूक का प्यार होता, उनका विकार के लिए प्यार नहीं होता, बस एक दूसरे को देखते रहते. तुम्हारा फिर है आत्माओं का परमात्मा बाप के साथ చూస్తూ ఉంటారంటే, ఒకరినొకరు చూస్తే చాలా తృప్తి. అయితే ఇక్కడ కూడా బాబా అంటారు, మీరందరూ ఆత్మలది పరమాత్మతో పాటు యోగం ఉంది. ఆత్మ कहती है बाबा कितना ज्ञान का सागर, प्रेम का सागर है. इस पतित दुनिया, पतित शरीर में आकर हमको कितना ऊंच बनाते. गायन भी है मनुष्य से देवता किए करतन लागे बात. బాబా జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు, పతిత ప్రపంచాన్ని పతిత శరీరంలోకి వచ్చి ఎంత ఉన్నతంగా మనల్ని తయారు చేస్తారు. అందుకేం పాడతారు? మనుషుల్ని దేవతలుగా మార్చేది పరమాత్ముడు ఒకరే అని. सेकंड में वैकुंठ में ले जाते, सेकंड में मनुष्य से देवता बन पड़ते. ये है एमंड ऑब्जेक्ट, उसके लिए पढ़ाई करनी चाहिए. అన్ని సెకండ్ లోనే, అన్ని బాబా సెకండ్ లోనే వైకుంఠానికి తీసుకెళ్తారు, సెకండ్ లోనే మనుషుల్ని దేవతలుగా మీరు తయారవుతారు. కానీ ఇది ఏమన్నా ఆబ్జెక్ట్ మంది లక్ష్యం. అది లక్ష్యము ప్రార్థన చేసుకోవాలంటే మరి చదువు కూడా చదువుకోవాలి. गुरु नानक ने भी कहा है ना, मोत पलीते कपड़ धोए, लक्ष्य सोच है ना. बाबा कहते मैं कितना अच्छा धो भी हूँ. कितने दिन के बाद बाबा ने याद किया, वो लक्ष्य शोभ यूज करते ना, यह हमारा लक्ष्य सोप है. ఈవెన్ గురునానక్ కూడా చెప్పారేంటి, మురికి పట్టిన వస్త్రాలను పరమాత్మ వచ్చి శుభ్రం చేస్తారు అంటే లక్ష్యం అనేది సోపు లాంటిది అనమాట. బాబా అంటున్నారు, నేను ఎంత మంచి చాకలవాడిని. तुम्हारे वस्त्र तुम्हारी आत्मा और शरीर कितना शुद्ध बनाता है, तो इनको दादा को कभी याद नहीं करना. पूरा गोल घुमा करके फिरा करके बाबा वही बात में आकर के खड़ा होता है. స్టార్టింగ్ ఓన్లీ స్టార్టింగ్ ఏదైతే చెప్తూ వచ్చారో దేహదాలను గుర్తు చేయకండి, నన్ను ఒక్కరిని గుర్తు చేయండి, లాస్ట్ కన్క్లూజన్ లో మళ్ళీ అదే బాబా చెప్తున్నారు, ఈ దాదాని అంటే శరీరాన్ని ఎప్పుడు గుర్తు చేయకండి. యహ సారా కార్య శివ బాబా కహే ఉनको ही याद. మొత్తం పనంతా కార్యం అంటే ఎవరు చేస్తారంట? శివ బాబా. కాబట్టి ఆయన ఒక్కరిని గుర్తు చేయండి. ఇన్సే మీఠా వహ హై. బ్రహ్మ బాబా కన్నా మధురమైన వారు ఎవరంట?
शिव बाबा, आत्मा को कहते हैं तुमको इन आंखों से ब्रह्म का रथ देखने में आता है, परंतु तुम याद शिव बाबा को करो। शिव बाबा इनके द्वारा तुमको कौड़ी से हीरे जैसा बना रहे हैं। అయితే కళ్ళతో చూడడానికి మీకు బ్రహ్మ బాబా శరీరం కనిపిస్తుంది, కానీ బాబా శివబాబాని గుర్తు చేయండి. శివబాబా ఈయన ద్వారా మీకు ఏం చేస్తారు, మిమ్మల్ని గవ్వలుగా ఉన్నటువంటి వాళ్ళని వజ్ర సమానంగా తయారు చేస్తారు. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ओम शांति. धारणा के लिए मुख्य सा फर्स्ट पॉइंट, बाप के दिल रूपी तख्त पर जीत पाने का पुरुषार्थ करना है. क्योंकि बाबा ने कहा ना, अभी हम दिल तख्त नशीन बनेंगे तो भविष्य राज तख्त नशीन बनेंगे. బాబా యొక్క మనసు అనే హృదయం పైన, మనసు అనేటటువంటి హృదయం పైన హృదయ సింహాసనంలో స్థానం, విజయాన్ని పొందే పురుషార్థం చేయాలి. బాబా యొక్క హృదయ సింహాసనం పైన విజయాన్ని పొందే పురుషార్థం చేయాలి. बाप के दिल रूपी तख्त पर जीत पाने का पुरुषार्थ करना है. परिवार में ट्रस्टी रहकर प्यार से सबको चलाना है. పరివారంలో నిమిత్తంగా అయి ఉంటూ, ట్రస్టీగా అయి ఉంటూ ప్రేమగా అందరినీ నడిపించండి. ప్రేమగా అందరినీ నడిపించండి. మోహ జీత్ బననా, ఎలా కావాలంట, मोह जीतलगा. कल अव्यक्त मुरली में भी हमने सुना ना, बाबा शुद्ध मोह रखते हैं बच्चों के साथ. प्यार है ना बाबा को, इसलिए शुद्ध मोह रहता है बाबा को. तो मानन को मोह जीतलगा कावाली. सेकंड पॉइंट, योग बल से आत्मा को स्वच्छ बनाना है. क्योंकि बाबा इनके 9 कैरेट का अगर सोना होगा तो उससे ज्वेलरी जो भी बनाते हैं वो भी 9 कैरेट का होगा. तो आत्मा अगर शुद्ध हो जाएगी तो शरीर भी तो शुद्ध मिलेगा ना. योग బలంతో ఆత్మని స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి. योग బలంతో ఆత్మని స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి. इन आंखों से सब कुछ देखते हुए याद एक बात को करना है. మరి కళ్ళ ద్వారా ఏదైతే ఉందో అంతా చూస్తూ ఉండాలి. కళ్ళతో అన్ని చూస్తూ కూడా स्मृति ఒక్క బాబాని చేయాలి. बाबा के नहीं, शरीर को देखते हुए भी परमात्मा शिव बाबा समझा रहे हैं, बाबा इनके अंदर है, बाबा को याद करो. यहाँ फूल हार स्वीकार ना कर खुशबूदार फूल बनना है. रियल फ्लवर्स बनना है ना. ఇక్కడ మీరు ఎలాంటి పూలు హారాలు స్వీకరించకూడదు, సుగంధభరితమైన పుష్పాలుగా తయారు కావాలి. आप इसलिए पहन नहीं सकते. आज का वरदान, अपनी चंचल वृत्ति को परिवर्तन कर सतो प्रधान वायुमंडल बनाने के जवाबदार श्रेष्ठ आत्मा भव. कितना बड़ा टाइटल है, जवाबदार श्रेष्ठ आत्मा. తమ చంచల వృత్తిని పరివర్తన చేసుకుని సతో ప్రధాన వాతావరణాన్ని తయారు చేసే బాధ్యతాయుతమైన శ్రేష్ఠ ఆత్మలుగా కండి. अपनी चंचल वृत्ति को परिवर्तन कर सतो प्रधान वायुमंडल बनाने के जवाबदार श्रेष्ठ आत्मा भव. विस्तार, जो बच्चे अपनी चंचल वृत्तियों को परिवर्तन कर लेते हैं वही सतो प्रधान वायुमंडल बना सकते हैं. ఏ పిల్లలైతే వారి చంచల వృత్తులను తమ పరివర్తన చేసుకుంటారో వారి సతో ప్రధాన వాతావరణాన్ని తయారు చేయగలరు. क्योंकि वृत्ति से वायुमंडल बनता है. वृत्ति चंचल तब होती है जब वृत्ति में इतने बड़े कार्य की स्मृति नहीं रहती.
ఎందుకు ఎందుకు బాబా అంటారంటే వృత్తి చంచలం ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే వృత్తిలో అంటే వృత్తితోనే వాతావరణం కదా తయారవుతుంది. మరి వృత్తి చంచలం ఎప్పుడవుతుంది? మరి ఎప్పుడైతే వృత్తిలో ఇంత పెద్ద కార్యం యొక్క స్మృతి అనేది ఉండదు. నేను విశ్వ పరివర్తన చేయాలి, విశ్వ పరివర్తకుని కదా, ఇంత పెద్ద కార్యం నా పైన ఉంది, బాబా నాకు బాధ్యతలు ఇచ్చారు అనేది మర్చిపోతే అప్పుడు వృత్తి చంచలం అవుతుంది. अगर कोई अति चंचल बच्चा बिजी होते भी चंचलता नहीं छोड़ता है तो क्या करते? उसे बांध देते हैं. ఎవరైనా బాగా చంచలం హైపర్ యాక్టివ్ ఉంటారు చూడండి పిల్లలు, చాలా చంచలం పిల్లలు ఉంటారు. అయితే వాళ్ళని బిజీ పెడతాం మనం ఏదో ఒక విషయంలో, అంత బిజీ ఉంటూ కూడా మళ్ళీ వృత్తి చాపల్యం అంటారు కదా, చంచలం అవుతూ ఉందనుకోండి, ఏం చేస్తారు? ఇంకా कटेस्तारनమాట. ऐसे ही यदि ज्ञान योग में बिजी होते भी वृत्ति चंचल हो, कितना अच्छा बाबा టాపిక్ బాబా बताए. అలాగే ఇక్కడ కూడా బాబా పిల్లలు జ్ఞాన యోగాల్లో బిజీగా ఉంటూ కూడా ఒక్కొక్కసారి వృత్తి చంచలం అవుతూ ఉంటే एक बात के साथ सर्व संबंध के बंधन में वृत्ति को बांध दो तो चंचलता सहज समाप्त हो जाए. क्या है? एक बात के साथ सर्व संबंधों के बंधन में वृत्ति को बांध दो तो चंचलता सहज समाप्त हो जाएगी. మరి అలా జ్ఞానం యోగంలో బిజీ ఉంటూ కూడా వృత్తి పరిగెడుతుంది అంటే ఏం చేయాలి? ఒక్క బాబాతో సర్వ సంబంధాల బంధనంలో వృత్తిని బంధించేస్తుంది. అప్పుడు చంచలత్వం సమాప్తం అయిపోతుందంటే అంత ప్రపంచమే నాకు బాబా, బాబాతో సర్వ సంబంధాలకి ఇంకా బుద్ధి ఇంకెక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉండదు. स्लोगन अलबेलेपन की लहर को समाप्त करने का साधन है बेहद का वैराग्य. అల్బేలాపన్ సోమరతనం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కదా, మరి అలలను సమాప్తం చేయడానికి సాధనం ఏంటి? అనంతమైన వైరాగ్యము. అనంతమైన వైరాగ్యం. ఎంత వైరాగ్యం తెచ్చుకుంటారో అంత अलबेलापन सोमरतनम పోతుంది. मातेश्वरी जगदम्बा सरस्वती जी के तपस्वी जीवन के लिए होमवर्क, मन को एकरस और शक्तिशाली बनाने के लिए मन की एक्सरसाइज करो. पत्र पुष्प का है 3rd जून का है. మనసుని ఏకరసంగా చేసుకుని శక్తిశాలిగా చేసుకోవాలంటే మనసు యొక్క एक्सरसाइज చేయండి. कल भी बाबा ने बताया ना मोटेपन को कैसे बढ़ाते हैं, ऐसे आज बाबा कहते जैसे शारीरिक हल्केपन का साधन एक्सरसाइज है, वैसे आत्मिक एक्सरसाइज योग अभ्यास द्वारा अभी अभी कर्मयोगी अर्थात साकारी स्वरूपधारी बन साकार सृष्टि का पाठ बजाना. శారీరకంగా తేలికగా ఉండడానికి సాధనం ఏంటి అంటే లైట్ వెయిట్ ఉండాలంటే ఏం చేస్తారు? చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తారు. మరి అదే విధంగా ఆత్మిక ఎక్సర్సైజ్ ఏంటి? యోగాభ్యాసము ద్వారా ఇప్పుడే కర్మయోగి అంటే నేను ఆత్మ కర్మేంద్రియాలతో కర్మలు చేస్తున్నాను అంటే సాకార స్వరూపధారులుగా అయ్యి సాకార సృష్టి యొక్క పాత్రని అభినయం చేయడం. और अभी अभी आकारी फरिश्ता बन आकारी वतनवासी अव्यक्त रूप का अनुभव करना. ఫస్ట్ సాకారి కర్మయోగి, ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆకారి ఫరిష్తాగా అయిపోయి ఆకారి వతన్వాసి అవ్యక్త రూపాన్ని అనుభవం చేసుకోండి. और अभी अभी निराकारी बन मूल वतनवासीగా అనుభవం करना. మళ్ళీ ఇప్పుడిప్పుడు ఏమవ్వాలంట? నిరాకార వాసులుగా అంటే నిరాకారి ఆత్మిక స్వరూపంలో స్థితమైపోయి పరంధామ నివాసి మూలవత నివాసిగా అనుభవాన్ని చేసుకోండి. अभी अभी अपने राज्य भाग्य राज्य स्वर्ग अर्थात वैकुंठवासी बन देवता रूप का अनुभव करना. पांचों स्वरूपों को बाबा याद कराले. మళ్ళీ ఏమనుకోవాలంటే ఇప్పుడిప్పుడే నేను నా రాజ్య స్వర్గం అంటే వైకుంఠవాసిగా ఈ దేవత రూపాన్ని అనుభవం చేసుకోండి. ऐसे बुद्धि की एक्सरसाइज करो तो सदा हल्के हो जाएंगे, पुरुषार्थ की गति तीव्र हो जाएगी. మరి ఇలా బుద్ధి యొక్క ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఎప్పుడు ఏముంటారు? తేలికగా ఉంటారు. అలాగే మీ పురుషార్థం యొక్క గతి కూడా ఏమవుతుంది? ఫాస్ట్ గా తీవ్రంగా
తయారవుతుంది. ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత हल्का फुल्का అయిపోతారు. मातेश्वरी जी के जीवन की मुख्य धारणाएं, मम्मा के जीवन की मुख्य धारणाएं, तीसरा पॉइंट, मम्मा सदा बहुत ऊंचे रूहानियत के नशे में रही। मम्मा के चेहरे पर कभी फिक्र के चिन्ह नहीं दिखाई दिए। कोई शरीर भी छोड़ दे या अपने ही शरीर में कुछ हुआ तो भी ज्यादा सोचा। మమ్మ యొక్క జీవితం యొక్క దారుణం ఏంటి? మమ్మ ఎప్పుడు కూడా చాలా ఉన్నతమైనటువంటి ఆత్మీయత యొక్క నశలో ఉండేవారు. మమ్మ యొక్క ముఖంలో ఎప్పుడు కూడా చింత యొక్క చిహ్నాలు, అయ్యో ఇది లేదు, అయ్యో ఇలా అయిపోయింది, చింత యొక్క చిహ్నాలు ఉండేవి కాదు, ఎప్పుడు కనిపించేవి కాదనమాట. అంటే ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టినా లేదా తన శరీరానికి ఏదైనా అయినా సరే అస్సలు కొంచెం కూడా ఆలోచించేవారు కాదట. మమ్మ సాధారణత సే కభీ నహీ రహీ, అంటే క్యాజువల్ గా సాధారణంగా నడుస్తుంది అందరిలాగే అలా ఎప్పుడు ఉండేవారు కాదు మమ్మ. ऐसे हमें भी मम्मा समान सदा रहना है, अपनी बेसिक స్థితి बनानी है. అలాగే మనం కూడా మమ్మ సమానంగా సదా ఆత్మిక స్థితిలో ఉండాలి. ఎప్పుడు నిశ్చింత స్థితిలో ఏం జరిగినా నథింగ్ న్యూ. मम्मा को ड्रामा का पार्ट भी बहुत पक्का था, जो होता है अच्छा के लिए होता है కదా, నథింగ్ న్యూ. బాబా ఏం చెప్పారో దాని మీద అన్నమాట, ఏం కొత్త కాదు. అలాగే మనం కూడా నిశ్చింతగా ఉండాలి. 8 hours योग जो हम कर रहे हैं रोज, तो आज का स्वमान है मैं गुण स्वरूप आत्मा हूँ. ఈ రోజు స్వమానం ఏంటి అంటే నేను గుణ స్వరూప ఆత్మ. और मुरली जो अव्यक्त मुरली, आज सारे दिन में आपको प्रैक्टिस करना है. अव्यक्त मुरली डेट 13/3/1969. 1969 13th मुरली ఏదైతే ఉందో మార్చ్ మురళి, ప్రేమ और శక్తి के गुणों की समानता, ప్రేమ మరియు శక్తి రెండు గుణాల యొక్క సమానత. దీని మీద కూడా చాలా చక్కటి బాబా యొక్క మురళి ఉంది, ఆ మురళిని చదవండి అందరూ. कल भी आप कल और परसों पहले दो मुरली आप एक ही दिन हम अभ्यास किए थे, 2 दिन एक ही सोमान का अभ्यास किए हैं, है ना. तो आज और कल 2 दिन ये अभ्यास करेंगे. నేను గుణమూర్త ఆత్మను, ఇది మన యొక్క స్వమానం అన్నమాట. ఎప్పుడు కూడా గుణమూర్త ఆత్మ. तो गुणमूर्त आत्मा का लक्षण कैसा होता है? जैसे लक्ष्य होता है वैसे लक्षण आते हैं, है ना. तो हमारा लक्ष्य गुणमूर्त बनने का है, तो हम सभी के अंदर से भी गुणों को भी धारण करते हैं కదా. అందరం కూడా ఏం చేయాలి, నా లక్ష్యం ఏదైతే ఉందో అంటే ఈరోజు ఖాస్ మనం ఏదైతే స్వమానం తీసుకున్నామో, సో దాని అనుసారంగా కూడా మనం చూసుకుంటే మన లక్ష్యం ఏంటి, గుణమూర్తులుగా కావాలి. సో అందరి నుంచి గుణాలు తీసుకోండి. आज सारा दिन ये सोचो किस किसके अंदर कौन से गुण है. ఇది హోంవర్క్ చేయండి అందరు. యోగంలో కూర్చున్నప్పుడైనా లేకపోతే నడుస్తూ తిరుగుతూ మీ పనులు మీరు చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. నేను ఆత్మ గుణమూర్తి, మరి ఏ రకంగా నేను గుణమూర్తులుగా కావాలి దాని గురించి ఆలోచించండి. अच्छा आज वैसे वृक्षांता दादी जी जो यज्ञ के पुरानी जो आदि रतन है वृक्षांता दादी, तो दादी जी का आज पुण्य दिवस है. तो हम एक छोटा सा वीडियो शांति सरोवर वालों ने बनाया है, तो वो अभी हम देखेंगे, फिर उसके बाद बाबा को भोग लगाएंगे. ठीक है, शांति.
ओम शांति। इतिहास के पन्नों में कुछ आत्माएं अपनी विशेषताओं के कारण अपना नाम सदा के लिए अमर कर जाती हैं। तो आइए आज हम जानते हैं ऐसी ही विशेष आत्मा, महान त्याग तपस्या की मूर्त आदि रत्न दादी ब्रह्मशांता जी के जीवन की कुछ अविस्मरणीय बातें। दादी ब्रह्मशांता जी हैदराबाद सिंध के बहुत धनाढ्य चैनराय परिवार से थी। आप दीदी मनमोहिनी जी की चचेरी बहन, लीलावती माता की पुत्री और हरदेवी दादी की लौकिक छोटी बहन थी। आपके लौकिक पिता दादा मूलचंद हैदराबाद सिंध के नामी रईस थे। सन 1937 में आप तोलाराम गर्ल्स स्कूल सिंध में 5वीं कक्षा में पढ़ती थी। तब मात्र 13 वर्ष की उम्र में ही आप अपनी लौकिक माता लीलावती और बहन हरदेवी के साथ स्कूल की छुट्टियों में यशोदा निवास, जहां ब्रह्मा बाबा का परिवार रहता था, वहां जाने लगी। आपके परिवार से आपकी लौकिक बड़ी बहन हरदेवी पहले ज्ञान में आई। फिर आप अपनी लौकिक माता लीलावती के साथ ज्ञान में आई। यशोदा निवास में जब आपने बाबा से ज्ञान सुना तो उस ज्ञान ने आपका देहाभिमान निकाल दिया और आपने अपनी उच्च स्तरीय शिक्षा करने का ख्याल त्याग कर स्वयं को ईश्वरीय सेवार्थ समर्पित कर दिया। प्रारंभ में आपको बहुत बंधनों का सामना करना पड़ा, जो आपके ही पिता दादा मूलचंद और चाचा द्वारा लगाए गए थे। जब आप कराची में बाबा के पास रहने लगी तो आपके पिता ने आपके खिलाफ वारंट निकलवाकर वापस हैदराबाद सिंध भेज दिया था। दीदी मनमोहिनी और आप सब के ओम मंडली में जाने के वे पक्ष में नहीं थे और इस पिता दादा मूलचंद ने समय प्रति समय यज्ञ को धन व स्थूल रूप से काफी सहयोग दिया। भारत पाकिस्तान के विभाजन के दौरान जब सिंधी परिवार सिंध हैदराबाद छोड़ भारत के शहरों में चले गए तो आपका लौकिक परिवार, आपके पिता और अन्य सदस्य भी मुंबई स्थानांतरित हो गए। जब 1950 में यज्ञ माउंट आबू स्थानांतरित हुआ तो आपके पिता दादा मूलचंद ने कराची से माउंट आबू आने तक का खर्चा किया। माउंट आबू में भरतपुर के राजा की कोठी ब्रज कोठी में पहले आप सब बाबा के साथ आकर रहे थे। तो में जब यज्ञ कराची में था, में ज्ञान कम था लेकिन प्रैक्टिकल अनुभव ज्यादा होते थे। बहनें ट्रांस द्वारा, दिव्य दृष्टि व साक्षात्कार द्वारा रास का पाठ बजाती थी। कोई कृष्ण संग तो कोई राधे संग रास करता, कोई सतयुग के रस्म रिवाज करता। उस समय ध्यान दीदार का पाठ बहुत चलता था। संदेश पुत्रियां वतन से संदेश लाती थी और उसे प्रैक्टिकल में यहाँ करती थी। कैसे सखियां आपस में खेलती हैं, राधे कृष्ण रास करते हैं आदि। ऐसे ज्ञान की लाइट और माइट को आपने जीवन में प्रैक्टिकल रीति से धारण किया। जब यज्ञ का स्थानांतरण माउंट आबू में हुआ तो यज्ञ के विस्तार हेतु भिन्न भिन्न स्थानों पर सेवाओं का आरंभ हुआ। समाज के जाने माने प्रतिष्ठित व्यक्तियों को लेटर भेजकर उन्हें परमात्मा का संदेश देना, उनसे पर्सनल मुलाकात कर ज्ञान की चर्चा करना आदि सेवाओं का आरंभ हुआ। उसी दौरान बाबा ने आपको आपकी लौकिक माता लीलावती के साथ सेवार्थ पुणे महाराष्ट्र में भेजा था। आपके लौकिक परिवार ने ही क्वार्टर गेट पुणे में फ्लैट खरीद कर दिया था
और यहीं रहकर आपने लंबे समय तक सेवाएं दी। आप पुणे क्वार्टर गेट सब जोन तथा उनसे संबंधित अनेक सेवा केंद्रों और उप सेवा केंद्रों का संचालन करती थी। आपका विदेश की सेवाओं में भी जाना हुआ, जैसे लंदन, फिलीपींस आदि। आपके लौकिक पिता ने आपकी विदेश यात्रा के दौरान भी धन से सहयोग किया। आपके लंदन जाने की टिकट भी बनवाई थी। दीदी मनमोहिनी जी ने आपका ज्ञान योग का फाउंडेशन पक्का कराने में अग्रणीय भूमिका निभाई थी। आप सदा यज्ञ स्नेही, शांत चित्त, सरल, निर्भय, निर्लिप्त आत्मा बनकर रही। यज्ञ में आपने हर प्रकार के कार्य किए, जैसे कपड़े सिलना, कार चलाना, खाना बनाना आदि। आप यज्ञ की हिस्ट्री बड़े प्यार से सबको सुनाती और खुशियों के गीत गाती रहती थी। आपने मम्मा बाबा की मुरलियों की अनेक डायरियां लिखी थी, जो बड़ी रुचि से आप सबको सुनाती रहती थी। आपको ये अलौकिक सूक्ष्म नशा रहता था कि ब्रह्मा बाबा और मीठी माँ के साथ कल्प वृक्ष के नीचे जो ब्राह्मण वत्स बैठे हैं, उनमें आपका भी विशेष स्थान है। आपने 3 जून 2012 को सायं 7 बजे अपना पुराना देह त्याग कर बाप दादा की गोद ली। ऐसे यज्ञ के आदिकाल से साकार मम्मा बाबा के अंग संग रह पालना लेने वाली और यज्ञ प्रति जीवन समर्पित करने वाली यज्ञ प्रेमी आत्मा को हमारी भावभीनी श्रद्धांजलि। आपके दिव्य कर्तव्यों की स्मृतियां, धैर्यता और सहनशीलता जैसे गुण हमें सदा प्रेरित करते रहेंगे। ओम शांति। ओम शांति।